నమస్తే ఫ్రెండ్స్. ఇల్లుగాలి ఓడేస్తుంటే అందులో చుట్టగాల్చుకున్నాడు ఇంకోడు. సరిగ్గా ఇప్పుడు తమిళనాడు పోలీసుల తీరు చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. తమిళనాడులో ఒక 10 ఏళ్ల చిన్నపిల్ల దారుణ అత్యాచారం చేసి హత్య చేశారు. దేశమంతా కన్నీళ్ళు పెట్టుకుంది. కొత్తగా వచ్చిన సీఎం విజయ్ కూడా దోషులను అస్సలు వదలొద్దని గట్టిగా శిక్షించండి అని పోలీసులకు ఆర్డర్ కూడా ఇచ్చాడు. సరే, పోలీసులు నిందితులను కూడా పట్టుకున్నారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కదా. కానీ ఆ తర్వాత వీళ్ళు చేసిన పని మొత్తం చూస్తుంటే నెట్టింట్లో వీళ్ళు తిట్టిపోస్తారు. ఈ కేసు గురించి అప్డేట్ చేయడానికి మన ఐజీ రమ్యాభారతి, డిఐజీ సమీనాథన్, ఎస్పీ పవన్ కుమార్ రెడ్డి ముగ్గురు కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ జరిగింది ఓ పసిపాప దారుణ హత్య. కానీ అక్కడ కూర్చున్న పెద్ద పెద్ద ఆఫీసర్లు హావభావాలు చూస్తుంటే మాత్రం అస్సలు బుద్ధున్నోళ్ళు ఈ పని చేస్తారని జనాలు మొత్తం తిట్టిపోస్తున్నారు. మన ఐజీ గారేమో తీరిగా కూర్చొని గోలు గెలుకుంటారు. ఇంకోవైపు ఇంకో ఆఫీసర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ జోకులు వేసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. అసలు వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా అని సోషల్ మీడియాలో జనాలు దుమ్మెత్తిపోస్తారు. బాధితురాలు కుటుంబానికి న్యాయం చేయాల్సిన పెద్ద సార్లే ఇట్లా బాధ్యత లేకుండా నవ్వుకుంటుంటే ఇక సామాన్యుడి రక్షణ ఎక్కడ ఉంటుంది? పోలీసులు ఇట్లా ఉంటే మన రాజకీయ నాయకులు ఏమైనా తక్కువ తిన్నారా? తమిళనాడు పరిశ్రమల మంత్రి కీర్తన గారు మీడియా వాళ్ళు ఈ కేసు గురించి అడిగితే ఆమె కూడా కెమెరా ముందే కిలకిల నవ్వింది. దీనిపై జనాలు మండిపడేసరికి ఆమె ఇచ్చిన వివరణ ఇంకా విచిత్రంగా ఉంది. నేను ప్రెస్ మీట్ అయిపోయాక నవ్వినా కానీ కవర్ చేసుకుంది. తప్పు చేశాక ఇలాంటి కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారు మంత్రి గారు? ప్రెస్ మీట్ లోపల నవ్వితే ఎంత, బయట నవ్వితే ఎంత? ఒక చిన్నారి ప్రాణం పోయినప్పుడు ఆ మాత్రం బాధ, గంభీరత్వం మీ ముఖాల్లో కనిపించకపోతే మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? ఒక పక్క నెటిజన్లు ఇది తీవ్రమైన అసమర్థత, వీళ్ళు అస్సలు ఆ కుర్చీలో కూర్చోడానికి పనికిరారని పెడుతున్నారు. పై అధికారులు మంత్రులే ఇట్లా బాధ్యత లేకుండా నవ్వుకుంటూ ఉంటే కింద ఉండే పోలీసులు ఇంకెంత నిర్లక్ష్యంగా ఉంటారో ఊహించుకోవచ్చు. సీఎం విజయ్ నిందితులపై యాక్షన్ తీసుకోవడమే కాదు, ముందు ఇట్లాంటి బాధ్యత లేని ఆఫీసర్లను నవ్వులకు బ్రేక్ వేస్తే మంచిది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.